పాత నోట్ల మార్పిడికి మరో 3 రోజులు మాత్రమే గడువు ఉండడంతో దేశవ్యాప్తంగా భారీగా నల్లధనం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు ఇంట్లో ఐటీ అధికారులు దాడులు మరవక ముందే మరో రాజకీయ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలో భారీగా నల్లధనాన్ని అధికారులు గుర్తించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతికి చెందిన పార్టీ ఖాతాతో పాటు ఆమె సోదరుడు ఆనంద్ బ్యాంకు ఖాతాలో కోట్లలో డబ్బు డిపాజిట్ అయింది. దీంతో ఎన్నికలకు ముందు బీఎస్పీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. బహుజన్ సమాజ్ పార్టీ బ్యాంకు ఖాతాలో 104 కోట్లు, మాయావతి సోదరుడు బ్యాంకు ఖాతాలో 1,43,00,000 నగదు దశల వారీగా డిపాజిట్ అయినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం గుర్తించారు. ఢిల్లీలోని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరోల్బాగ్ బ్రాంచిలో ఈ నగదు జమ అయ్యింది. ఈడీ అధికారుల బ్యాంకు తనిఖీల్లో భాగంగా భారీగా నగదు డిపాజిట్లు అయిన ఖాతాలపై విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బీఎస్పీ ఖాతాలో 102 కోట్ల నగదుకు 1000 నోట్లు, మిగతా 3 కోట్లకు పాత 500 నోట్లు డిపాజిట్ చేసినట్టు అధికారుల తనిఖీల్లో గుర్తించారు. దీనిపై ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. మాయావతి సోదరుడు ఆనంద్కు నోటీసులు జారీ చేశారు. బీఎస్పీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తాజా ఘటనతో రాజకీయ దుమారం చెలరేగనుంది.